దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉపయోగపడేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకం అనేది తీసుకొచ్చింది కదండి. అదే పిఎం కిసాన్ పథకం అండి. అందులో చూసుకున్నట్లయితే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం సంబంధించి నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. 19వ విడత కింద మనకి నిధులు అనేవి అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే ముందుగా ఏ ఏ జిల్లాలకి జమ చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం ఏ ఏ జిల్లాలకి ముందుగా జమ చేస్తారని చెప్పేసి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుందండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం సంబంధించి అయితే తీసుకొచ్చింది కదండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి భూమి కలిగిన వారు 5 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు అనేవి అయితే జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం అయితే. ఇప్పుడు అదే పథకం సంబంధించి గాను మనకి ఇప్పటి వరకు 18 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా. అయితే ఇప్పుడు 19వ విడత కింద నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 19వ విడత కింద నిధులు అనేవి అయితే ఎప్పుడు జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఇక్కడ మనకి కేవలం అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే వస్తుందన్నమాట. అంటే ఈ యొక్క పిఎం కిసాన్ అయితే వస్తుందన్నమాట. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2019లో ప్రారంభమైన పథకం ప్రతి ఏటా కూడా 6,000 రూపాయల విడతల వారీగా 2,000 రూపాయల చొప్పున జమ చేసుకుంటూ వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం అయితే. అలా మొత్తంగా 18 విడతల కింద విడుదల చేసుకుంటూ రావడం అది జరిగిందండి. ఇప్పుడు 19వ విడత కింద నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. అయితే మనకొచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ యొక్క 6,000 రూపాయలని మనకి కేంద్ర ప్రభుత్వం 10,000 వరకు పెంచే ఆలోచన తెలుస్తుందండి కేంద్ర ప్రభుత్వం. ఇదే జరిగితే కనుక మనకి పెద్ద మొత్తంలో ప్రతి రైతున్నకి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా సాయం అయితే అందుతుందన్నమాట. అయితే దీనిపై కూడా మన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు 18 విడతల కింద 6,000 రూపాయలు అదే జమ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కూడా రైతన్నలకు అందరికీ ఉపయోగపడేలాగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 10,000 పెంచే ఆలోచనలో తెలుస్తుందండి. సో దీనికి సంబంధించి కూడా మనకి అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక రూమర్ అయితే ఉంది ఈ యొక్క 10,000 పెంచుతామని చెప్పేసి. కాకపోతే అఫీషియల్ అప్డేట్ అయితే లేదండి. సో మనకి దీనిపై అఫీషియల్ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా రైతులందరికీ కూడా మేలు చేకూరుతుంది. అయితే ఇప్పుడు 19వ విడత కింద నిధులు విడుదల చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం అర్హులుగా మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే అందుతాయన్నమాట. ఎవరైతే భూమి కలిగి ఉంటుందో 5 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే వస్తుందండి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయన్నమాట. కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఎన్పిసిలను కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిపోయి ఉండాలి. లేకపోతే మాత్రం మీకైతే రాదనమాట. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయండి. అవి ఏంటంటే మీకు 4 వీలర్ వెహికల్ ఉంటే మాత్రం మీకైతే రాదండి. అలాగే కరెంటు కూడా మనకి 300 యూనిట్ల లోపు అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి కానీ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదన్నమాట. అలాగే ట్యాక్స్ పే చేస్తున్నా కానీ మీకైతే రాదండి. ఎవరైతే ట్యాక్స్ పే చేయరో వారికి అయితే వస్తుంది. అలాగే మనకి ఇంటి స్థలం కూడా 1000 చదరపు అడుగుల ఇంటి లోపు అయితే ఉండాలన్నమాట. ఇలా కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఎవరైతే అర్హులై ఉంటారో వారికి మాత్రమే వస్తుందన్నమాట. సో చాలామంది కొత్తగా అప్లై చేసుకుందాం కానీ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయవలసి ఉంటుందండి. అలాగే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులకు మాత్రమే వస్తుందన్నమాట ఈ యొక్క పిఎం కిసాన్ పథకం సంబంధించి కాను. సో చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. మనకి ఒక జనవరి నెలాఖరులో కానీ యొక్క ఫిబ్రవరి మొదటి వారంలో కానీ విడుదల చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే టైంలో విడుదల చేస్తారు. అలాగే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా ఈ టైంలోనే విడుదల చేసే అవకాశం మనకు తెలుస్తుందండి.
సో ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.